నమస్తే అండి. తెలుగు నవలలకి స్వాగతం. నేను మీ సౌజన్యాన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు సుధామూర్తి గారు రచించిన 'డాలర్ కోడల్లో' పార్ట్ 17 వినబోతున్నారు. 2 నెలలు సెలవులు అయిపోయి వచ్చాయి. తనకి తెలిసిన ఫ్రెండ్స్ని నామకరణానికి పిలవాలనుకుంది జమున. గౌరమ్మ ఎంతో ఉత్సాహంగా 30 మందికి వంట పదార్థాలు తయారు చేయసాగింది. శుక్రవారం పుట్టిన ఆడపిల్ల కాబట్టి ఏదైనా లక్ష్మి పేరు వచ్చేటట్టు పెట్టాలన్నది గౌరమ్మ కోరిక. కానీ వినేవాళ్ళెవరు? ఆసుపత్రిలోనే మానసి అన్న పేరు రాయించడమైనది. ఈ నామకరణ కార్యక్రమం నెపం మాత్రమే. నామకరణానికి వచ్చిన వారిలో కొందరు తెలుగువారు, మిగిలిన వారు ఉత్తర భారతం వారు. అయితే అందరి మాధ్యమం ఇంగ్లీషు. పాపకి రకరకాల ప్రెజెంటేషన్లు వచ్చాయి. కొన్ని ఫ్రాక్లు $50 ఖరీదు చేసేవి కూడా ఉన్నాయి. ఇంత ఖరీదులో పట్టు లంగానో బంగారు జుంకాలో దొరికేవి అనుకుంది గౌరమ్మ. కార్యక్రమంతా అయిపోయిన తర్వాత శేఖర్ కారు శుభ్రం చేసుకోవడానికి బయటకు వెళ్ళాడు. అలసిపోయిన జమున పాపని పడుకోబెట్టి తెలుగు స్నేహితురాలు ఉమ్మతో డ్రాయింగ్ రూమ్లో కూర్చొని కబుర్లు చెప్తూ ఉంది. జమున ఈ సంవత్సరం అమ్మాయి, వచ్చే సంవత్సరం అబ్బాయితో ఇల్లు నిండని అంది ఉమ. వద్దు తల్లి వద్దు, ఇక చాలు. నీకేం తక్కువని ఇంతటితో చాలంటున్నావు? అందరికన్నా నేను దేనిలో ఎక్కువ? అందరిలాగానే నేను సామాన్యురాల్నే. నాకెప్పుడు చిన్న కుటుంబమే ఇష్టం. నాకు అంతేలే అంది ఉమ. మా ఇంట్లో మేమిద్దరమే పిల్లలం. మా అమ్మకి చుట్టాలు పక్కాలు పట్టదు. అందుకే ఎవరొచ్చినా రాత్రిళ్ళు నేను మాత్రం ఉండమని చెప్పను. ఒక విధంగా ప్రైవసీ పోతుంది. ఏమైనా చుట్టాలతో కలయిక పెళ్లిల్లోనే. వీరి మాటలన్నీ గౌరమ్మ వింటూనే ఉంది. ఆ రోజు ఉగాది పండుగ. తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన జయ ఇంట్లో ఉగాది జరుపుకోవడానికి అందరూ కలిసి ఉత్సాహంగా వెళ్లారు. జమున పెద్దంచు పట్టుచీర కట్టుకొని వజ్రపు కమ్మలు, నెక్లెస్, వివిధ రకాల ఆభరణాలు ధరించి వెండి పాత్ర నిండా కేసరి భాత్ చేసి బయలుదేరుతూ ఉంటే గౌరమ్మకి ఆశ్చర్యం. పెళ్లిల్లో రిసెప్షన్ పెళ్లి కూతురి కన్నా అధికంగా అలంకరించుకున్నట్టు అనిపించింది. ఆడపిల్లలు అలంకరించుకోవాల్సిందే, అయితే ఇంత విపరీతంగానా అని అనిపించినా పైకి ఏమీ మాట్లాడలేదు. డాలర్ కోడలి ఉత్సాహానికి భంగం తేలేదు. ఇది సామాన్యమే అన్నట్టుగా శేఖర్ ఎప్పటిలాగానే ఉన్నాడు. జయ ఇల్లు చాలా విశాలంగా ఉంది. స్విమ్మింగ్ పూల్, స్టడీ రూమ్, టీవీ రూమ్, ఇలా ఈ ఊరి అమెరికన్ భారతీయుల్లోకెల్లా జయే శ్రీమంతురాలు. అయినా కించిత్ గర్వం లేదు. విశాలమైన హాలు, మధ్యలో వెండి స్టూల్పై దీపారాధన అలంకరించారు. ఆమెకు 2 ఆడపిల్లలు. అందమైన డిజైన్ గల జరీ పట్టు లంగాలు ధరించి నగలు పెట్టుకుని రాజకుమార్తెల్లా మెరిసిపోతున్నారు. అక్కడ చేరిన అనేక మంది భారతీయులు వేరే వేరే భాషలు మాట్లాడుతున్నా ఆ పిల్లలు మాత్రం తోటి పిల్లలతో అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అక్కడికొచ్చిన అనేక మంది ఆడవాళ్ళు జమునలాగానే విలువగల ఆభరణాలు, చీరలు ధరించి వచ్చారు. ఏకపుస్తి, ఏగాని ఆదరంతో పేద మాస్టారి భార్య గౌరమ్మ అందర్నీ నోరెళ్లబెట్టుకుని చూస్తూ ఉండిపోయింది. చీర కట్టిన ఓ యువతి గౌరమ్మ దగ్గరకొచ్చి జ్ఞాపకమున్నానా అని అడిగింది. ఈ పిల్లని ఎక్కడో చూసినట్టు అస్పష్టంగా జ్ఞాపక పొరల్లో ఉంది. కానీ గుర్తుకు రావటం లేదు. ఎక్కడో చూశాను అన్నది నసుగుతూ. నేను శామన్న మాస్టారి స్టూడెంట్ని. చిత్ర నా పేరు. మీ ఇంటికి వస్తూ ఉండేదాన్ని. ఓ ఇప్పుడు గుర్తుకొచ్చింది. సన్నగా రెవటలా ఉన్న చిత్ర ఇప్పుడు రసం నిండిన మామిడి పండులా ఉందనుకుంది. ఆమె మనసు చదివినట్టుగా చిత్ర ఇలా అంది. నేను శంకరంగారి అమ్మాయిని. ఇప్పుడు బాగా మారిపోయాను కదా. మీరు నన్ను చూసి చాలా సంవత్సరాలైంది కదా. మళ్ళీ ఆమెకేదో గుర్తుకొచ్చినట్టు, శంకరంగారి అమ్మాయి చిత్ర ఇక్కడ ఎందుకుంది? ఈమె పెళ్ళికైనా వెళ్ళొచ్చారు కదా. తర్వాత కొంతకాలానికి ఆమె భర్త పోయినట్టు తెలిసిందే అనుకుంది మనసులో. మా మాస్టర్ బాగున్నారా? ఆయన ఎందుకు రాలేదు? మరోసారి వస్తారులే. అమ్మ రేపు ఆదివారం మా ఇంటికి వస్తారా? నువ్వే వచ్చి తీసుకుపోవాలి. గౌరమ్మకు కూడా వెళ్ళాలన్న ఉత్సాహం. చిత్ర తెలిసిన అమ్మాయి కావటంతో పాటు ఇక్కడికి ఎలా రాగలిగింది అన్న విషయం రాబట్టాలన్న కుతూహలం ఆమెది. రేపు నేనొస్తాను, మీ కోడల దగ్గర అడ్రస్ తీసుకుంటానంటూ లేచి వెళ్ళి తాంబూలం అందుకుంది. జయ అందరికీ జాంగీరు, బేసన్ లడ్డు, కారబూందీ ప్యాకెట్లు చేసి పంచింది. అంతేకాక వచ్చిన వారందరికీ రుచికరమైన భోజనం పెట్టింది. అందరూ వెళ్ళిపోతున్నప్పుడు ఇక ఉండబట్టలేక గౌరమ్మ, జయ 200 మందికి నువ్వొక్కటివే ఇన్ని పదార్థాలు చేశావు, సహాయానికి నన్ను పిలవాల్సింది అన్నారు. ఆవిడ మాటలు విన్న జయకు చాలా సంతోషం అనిపించింది. లేదాంటీ, నేను చికాగో స్వీట్స్ దుకాణంలో ఆర్డర్ చేశాను. లేకుంటే నాకు సాధ్యమా? మరి వంట? దేవస్థానం పూజారి భార్యను పిలిచాను, ఆవిడే చేశారు. ఇంకోసారి తప్పక రావాలంటీ. గోలలో మిమ్మల్ని సరిగా చూసుకొనే లేదు అంది నొచ్చుకుంటూ. జయ మాటల్లో ఎంతో ఆప్యాయత ఉందనిపించింది. శేఖర్
ప్రతి సంవత్సరము జయ ఇంతింత ఖర్చు చేసి ఉగాది జరిపిస్తుందా? కారులో వస్తుండగా అడిగింది గౌరమ్మ. అవును, నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఆమె చేస్తుంది. ఆమెకేం కోట్ల డబ్బు మూలుగుతోంది. ఆ విషయం అందరికీ చూపించుకోవడానికే ఇదంతా. జమున మాటల్లో అసూయ తుంగి చూసింది. అది కాదు జమున, ఈ దేశంలో సంపత్తు లేనిది ఎవరికి? కానీ మన వాళ్ళు అనుకొని ఇలా చేసేవాళ్ళెంతమంది? ఇలాంటి వాళ్ళని మనం మెచ్చుకోవాలి. గౌరమ్మ అనునయంగా అన్నది జమునతో. ఇదే మాట వినూత అన్నట్టయితే ఆమెని అరిచేది ఎందుకీ భేదమని. శేఖర్, రేపు శంకరం గారమ్మాయి చిత్ర వచ్చి నన్ను తీసుకెళ్తుందట. అమ్మా, ఆమె నీకెలా తెలుసు? నీకు గుర్తులేదా? శంకరం మన స్కూల్లో జవానుగా ఉండేవాడు. అతని కూతురు చిత్రని మేనమామకే ఇచ్చి చేశారు. ఎవరి విషయం మీరు మాట్లాడేది? చిత్ర జోసెఫ్నా? మధ్యలో జమున కలగజేసుకుంది. కాదు, చిత్ర శంకరం కూతురు. ఆమెవరో నాకు తెలియదమ్మా. ఈరోజు మీరు మాట్లాడింది చిత్ర జోసెఫ్ అన్నాడు శేఖర్. అవును, నాకు బాగా తెలుసు. మొదట లాస్ ఏంజల్స్లో ఉండేవారు. ఇప్పుడు ఇక్కడికొచ్చారు. జయ ఇండియన్స్ అందరినీ పిలుస్తుంది. జమున చెప్తుంటే డిటెక్టివ్ నవల చదివినట్టుగా ఉందనుకుంది గౌరమ్మ. అమ్మా, చిత్రని ఆమె పర్సనల్ విషయాలు నీ అంతట నువ్వు అడక్కు. వెనక ఎలాంటి కథ ఉందో ఏమో, బాధపడతారు. తల్లి స్వభావం తెలిసిన శేఖర్ హెచ్చరించాడు. మరుసటి రోజు చిత్ర వచ్చింది. ఇప్పటి ఆమె వేషం నిన్నటి అలంకరణకు పూర్తిగా భిన్నంగా ఉంది. జీన్స్ ప్యాంటు, టీషర్టు వేసిన, నుదుట బొట్టు, మెడలో మంగళసూత్రాలున్నాయి. అమ్మగారిని తీసుకుని వెళ్ళి మళ్ళీ మీకు అప్పగించే బాధ్యత నాది అని ఎక్కువగా మాట్లాడకుండా కార్ డోర్ తెరిచింది. గౌరమ్మ మౌనంగా ఆమెను అనుసరించింది. ఎన్నో ప్రశ్నలు నాలుక చివర్లో ఉన్న కొడుకు హెచ్చరిక గుర్తుంచుకొని మౌనంగా ఉండిపోయింది ఆవిడ. కానీ చిత్ర జొన్నలు వేయిస్తున్నట్టుగా టపటపా మాట్లాడేస్తుంది. అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మని చూసినట్టుంది. ఎన్ని సంవత్సరాలైందో కదా మిమ్మల్ని చూసి అని అంటే, నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి అని గౌరమ్మ అంది. 6 సంవత్సరాల క్రితం అని కారుని ఇండియన్ స్టోర్ దగ్గర నిలుపుతూ అంది. ఈ ఊరిలో ఇండియన్ స్టోర్ అంత పెద్దది కాకపోయినా అన్నీ దొరుకుతాయి. తిండి సామాను, కాయగూరలు, ఆకుకూరల దగ్గర నుంచి కూడా. అక్కడ కన్నడ, తెలుగు, తమిళ అన్న భేదం కూడా లేదు. అమ్మా, మీరెలాంటి భోజనం ఇష్టపడతారో చెప్తే అవి కొంటాను. వద్దమ్మా, నిన్నటి భోజనమే నాకింకా అరగలేదు. పండ్లు పాలు చాలు. మామిడి పండు, పనస పండు డబ్బాలను తీసుకొని బయలుదేరింది చిత్ర. చిత్ర, ఏ సినిమా క్యాసెట్ తీసుకున్నావు? అమ్మా, వేరే సినిమా కథలెందుకు? చిత్ర తానే నోరు విప్పింది. నేను ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయ్యాను. మా నాన్న రోగపీడితులు, పేదతనం, అందున నేను పెద్ద కూతుర్ని. ఎలాగో పెళ్లి చేసేయాలనుకున్నారు. అవును చిత్ర, నీ పెళ్లికి స్కూల్ మాస్టర్లంతా వచ్చారు కదా? అవునమ్మా, మీ జ్ఞాపక శక్తి మెచ్చుకోదగ్గది. మా మేనమామ శివన్నకిచ్చి పెళ్లి చేశారు. అప్పుడు నాకు 17 ఏళ్ళు. నిజమే, ప్రపంచం ఏమిటో తెలియని వయసు. శివన్న నాకన్నా 10 సంవత్సరాలు పెద్దవాడు. తాగేవాడు, జూదమాడేవాడు. అయినా ఇంట్లో ఈ పెళ్లిని ఎవరూ వ్యతిరేకించలేదు. నేను చాలా అదృష్టవంతురాలినని, కట్నం లేకుండా వరుడు దొరికాడట. గత జ్ఞాపకాలతో ఆమె కళ్ళు వర్షించసాగాయి. ఆమె వేదన, బాధ ఆమెకే తెలుసు. శివన్నకి అక్షర జ్ఞానం లేదు. అలాంటి క్రూరుడి చేతిలోంచి ఇలాంటి నాజూకు పిల్ల ఎలా బ్రతికి బయటపడిందో తెలియదు. చివరికి సైకిల్ తొక్కుతుండగా లారీ కింద పడి చనిపోయాడు. శివన్న పోయినప్పుడు నాకు 18 ఏళ్ళు. పెళ్ళైన సంవత్సరంలోపే విధవనయ్యాను. దరిద్ర జాతకురాలని అందరూ తిట్టారు. మా అమ్మమ్మే అత్తగారైనా బాగా వేపుకు తింది. అవును, అప్పుడు మావారే నిన్ను ఆ పల్లెల్లో వదిలిపెట్టకుండా హైదరాబాదుకు తెమ్మని మీ నాన్నకి సలహా ఇచ్చారు, అవునా? అవునమ్మా, మాస్టారు చేసిన ఉపకారం జన్మలో మర్చిపోలేనిది. లేకుంటే విధవగా ఆ పల్లెల్లో కూలి పని చేస్తూ పడుండేదాన్ని. హైదరాబాద్లో నువ్వు టైపింగ్ క్లాస్కు వెళ్తుండేదానివి కదా. అమ్మా, అదంతా మీ దయతోనే. మీకు జ్ఞాపకం ఉందో లేదో, నేను మాత్రం మర్చిపోలేదు. మాస్టారు నెలకు 20 రూపాయలు పంపిస్తూ ఉండేవారు టైపు ఫీజుకని. ఈ విషయం గురించి ఎప్పుడో శామన్న గారు ఏదో సందర్భంలో ఆమె కథ చెప్తే, పోనీ కొంచెం డబ్బు పంపండి, ప్రతి నెల బ్రతుకు తెరువుకు ఏదైనా విద్య నేర్చుకోవటానికి అని భర్తతో చెప్పినట్టు ఇప్పుడు గుర్తుకు వస్తుంది. మీ అందరి దయ వల్ల ఈరోజు ఇక్కడున్నాను. తర్వాత టైపిస్టుగా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. 400 జీతం, పనెక్కువ. తర్వాత మా నాన్న రిటైర్డ్ అయిపోవడంతో రామంతపురం వెళ్ళిపోయాము. అవును, తర్వాత మీ విషయమేమీ తెలియలేదు. కారు మౌనంగా ముందుకు పరిగెడుతుంది. బయట ప్రపంచం చూడాలన్న కోరిక గౌరమ్మకు ఇప్పుడు లేదు. ఆమె మనసు చిత్ర జీవితం గురించి ఆలోచిస్తుంది. పేదతనంలో ఉన్న చిత్ర, విధవ చిత్ర,
టైపిస్టు చిత్రకి ఇప్పటి చిత్రకి పోలికే లేదు. కంపెనీలో పరిచయమైన వాడు గోవింద. మా కులం వాడే. మా ఇంటికి కూడా వస్తూ ఉండేవాడు. ఒకసారి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. మా అందరికీ చాలా సంతోషమైంది. అప్పుడు నా జీతం 800కి పెరిగింది. 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడి బాధ్యత నాపై ఉంది. అయినా పెళ్లి చేసుకోవాలన్న కోరిక గోవిందకి చెప్పాను. నా జీతంలో సగం అతనికి, సగం తండ్రికి అని. గోవింద పెళ్లి రోజు ఫిక్స్ చేయమని ఒకటే గోల. కానీ పెళ్లి చేసుకునే వారి మధ్య రహస్యాలు ఉండకూడదు కదా. నా కథ చెప్పి పెళ్లి రోజు ఫిక్స్ చేద్దామనుకున్నాను. ఒకరోజు నా కథంతా చెప్పాను. అంటే విధవదాన్ని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకేమిటని మాట్లాడడం కూడా మానివేశాడు. నువ్వు నన్ను మోసం చేశావు, నాకు పిల్లనిచ్చేవారు క్యూలో ఉన్నారు అంటూ నోటికి వచ్చిందల్లా తిట్టాడు. మరి నువ్వేం చేశావు? మనసుకు బాధైనా ఉద్యోగం వదలటానికి లేదు. నేను వితంతువునని తెలిసిన తర్వాత ఎలా వెనక్కు తగ్గాడో చూడండి. నా జీవితం ఇంతేనా అనిపించింది. చివరికి చచ్చిపోవాలనుకున్నాను. అప్పుడొచ్చింది సౌమ్య దగ్గర నుంచి ఉత్తరం. సౌమ్య ఎవరు? నేను పనిచేస్తున్న కంపెనీ ఓనర్ కూతురు. అమెరికాలో ఆమె భర్త ఇద్దరు డాక్టర్లు. లాస్ ఏంజల్లో ఉన్నారు. సౌమ్యకి కవల పిల్లలు పుట్టారు. ఇంటి పని, పిల్లల పని కష్టంగా ఉండేది ఆమెకు. ఇంగ్లీష్ తెలిసిన చురుకైన పిల్ల. ఎవరైనా ఉంటే చూడమని వాళ్ళ నాన్నకి ఉత్తరం రాశారు. నువ్విక్కడికొచ్చింది ఆ విధంగానా? అవునమ్మా. విధి ఏ రూపంలో ఎక్కడికి లాక్కెళ్తుందో తెలియదు. నాకు జీవితంపై విరక్తి కలిగింది. హైదరాబాదు వదిలితే చాలన్నట్టుగా ఉండింది. ఇంటి పనైనా పర్వాలేదు, నేను వెళ్తా అని సౌమ్య నాన్నగారితో చెప్పా. ఆయన ఎంతో మంచివారు. వెంటనే పాస్పోర్ట్, వీసా తీసి నన్ను పంపించారు. నీ జీతం ఇండియాలో మీ నాన్నగారికి ఇస్తాను ప్రతి నెల అని మాట కూడా ఇచ్చారాయన. ఒక విధంగా మంచిదే అయింది కదా. ఒక విధంగా కాదమ్మా, అన్ని విధాలా మంచిదైంది. మొదట్లో చాలా గాబరాగా ఉండేది. సౌమ్య, ఆమె భర్త కేశవ నన్ను ఒక పని అమ్మాయిలా కాక సొంత మనిషిలా చూసుకున్నారు. ఆ పిల్లలను నా కడుపున పుట్టిన పిల్లల్లా చూసుకున్నాను. ఏ దారి లేని నాకు వీళ్ళ ద్వారా భగవంతుడు జీవనదానం చేశాడు. ఏ జన్మ రుణమో ఏమో కృతజ్ఞతతో ఆమె కళ్ళు మళ్ళీ నిండాయి. వ్యక్తికి మధ్య పవిత్ర బంధాన్ని సూచించేది కన్నీరే. నువ్విప్పుడు ఉద్యోగం చేస్తున్నావా? అవునమ్మా. నేను సౌమ్య ఇంట్లో ఉన్నప్పుడు చదువు కొనసాగించాను. సాయంకాలం వేళ అనేక సర్టిఫికెట్ కోర్సులు నడుపుతారిక్కడ. కేశవ చదువులో ప్రోత్సహించారు, ట్రైనింగ్ నేర్పారు. అందుకే బయట నుంచి నేనే సామాన్ తెచ్చేదాన్ని. ఇప్పుడు ఎందులో ఉద్యోగం? బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్నాను. నాకు జోసెఫ్ ఈవినింగ్ క్లాస్లోనే పరిచయమైనాడు. అతనెవరు? జోసెఫ్ అమెరికన్ అబ్బాయి, నా వయసే. అతడి తల్లి నర్సు. అతను కూడా నాలాగే కష్టపడి పనిచేసి వృద్ధిలోకి వచ్చాడు. మొదట్లో అతన్ని నేను గమనించలేదు. అతని పరిచయం వాళ్ళ అమ్మ ద్వారానే అయింది. ఆమె నర్సు కదా. కేశవ్కి బాగా తెలుసు. మా స్నేహం ప్రేమగా మారింది. చిత్ర పెళ్లి కూతుర్లా సిగ్గుపడుతూ తన ప్రణయగాథ చెప్పింది. నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నేను వితంతువునని చెప్పాను. అందుకు అతను నువ్విక ముందు అవ్వకుంటే చాలని జోక్ చేశాడు. సౌమ్యకి ఈ విషయం చెప్పాను. జోసెఫ్ దేవుడిచ్చిన వరుడు నీకు. మన జాతి, దేశం, భాష కాకపోతేనేమి, విశాల హృదయుడు. మా ఇంటి పనిపిల్లకి మా వల్ల జీవితం వృధా అయిపోకూడదు. నువ్వు వెళ్ళటం మాకు ఇబ్బంది అయినా పర్వాలేదు. నీ భవిష్యత్తు ముఖ్యమని దగ్గరుండి పెళ్లి చేశారు. మా అత్తగారు మాతో ఉండరు, వేరే ఉంటారు. వారానికి ఒకసారి ఆమె రావటమో మేము వెళ్ళటమో చేస్తాము. చాలా మంచి వ్యక్తి, ఎలాంటి ఇబ్బంది పెట్టదు అంది. ఇంతకీ నీదే మతం? జోసెఫ్ అన్నాడు. పుట్టిన దగ్గర నుంచి ఉన్న నీ మతంపై నీకు శ్రద్ధ ఉంటే అదే పాటించు. నా మతం నేను పాటిస్తా అన్నారు. నా పద్ధతులకు అతను అడ్డురాడు. అలాగే అతని పద్ధతులకు నేను అడ్డు వెళ్ళను. గుళ్ళకు వెళ్తాను, తాళి ఉంచుకుంటాను. అయ్యో, మానవ ధర్మం కన్నా గొప్పది వేరే లేదు పోనీ అన్నారు గౌరమ్మగారు ఆమెను సమర్థిస్తున్న ధోరణిలో. అంతలో ఇల్లొచ్చింది. తెల్ల భర్త ఇంటి దగ్గర చిత్రకై ఎదురు చూస్తున్నాడు. వాళ్ళు ఇంగ్లీష్లో ఏం మాట్లాడుకున్నారో గౌరమ్మకి అర్థం కాలేదు. గౌరమ్మని చేతిని తన విశాలమైన అరచేతితో తాకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. బిడియంతో గౌరమ్మ ముడుచుకుపోయింది. గౌరమ్మ ఎంతో సంతోషంతో చిత్ర ఇచ్చిన పాలు, పండ్లు స్వీకరించింది. తన ఎదురుగా పెరిగిన చిత్ర చిన్న వయసులో కష్టాలు పడ్డా ఇప్పుడు హాయిగా ఉండటం ఆమెకి ఎక్కడ లేని సంతోషాన్ని ఇచ్చింది. ఇల్లు చిన్నదైనా సంతోషం, ప్రేమ నిండిన నిండైన సంసారం. భర్తకి కూడా బ్యాంకులోనే ఉద్యోగం. చిత్ర, శంకరం వచ్చాడా ఇక్కడికి అడిగారు. లేదు, ఈ పెళ్లి చేసుకుంటున్నానని తెలిసి కోపంతో నాతో మాట్లాడడం మానేశాడు.
నెలకి $200 పంపుతున్నాను, అంటే సుమారు 10,000. ఇద్దరి చెల్లిళ్ళ పెళ్ళిళ్ళయ్యాయి. తమ్ముడికి చదువు వంట పట్టలేదు, కానీ పాల వ్యాపారం చేస్తున్నాడు. ఇప్పుడు నాన్న నన్ను చూసి సంతోషంగానే ఉన్నారు. వచ్చే ఏడాది డబ్బు పంపి అమ్మా నాన్నల్ని పిలిపించుకుందాం అనుకుంటున్నాను. కుటుంబంలో ఒక వ్యక్తి అమెరికాకి వచ్చినందుకు ఆ కుటుంబం మొత్తం బాగుపడింది కదా అనుకుంది గౌరమ్మ. బయలుదేరుతున్న గౌరమ్మ బొట్టు పెట్టమన్నారు. మడి ఆచారం గల గౌరమ్మకు తాను కుంకుమ పెడితే ఒప్పుకుంటారా లేదా అన్న అనుమానంతో ఉన్న చిత్ర ఆమె అనుమతి ఇవ్వగానే సంతోషంగా కుంకుమ తెచ్చింది. తను పెట్టుకుని చిత్రకు కూడా పెట్టి అక్షంతలు చల్లి ఆశీర్వదిస్తుంటే చిత్ర ఆమె కాళ్లకు నమస్కరిస్తూ వెక్కిళ్ళు పెట్టింది. కానీ అవి ఆనందాశ్రువులు మాత్రమే. భార్య నమస్కరించటం చూసి జోసెఫ్ తాను వచ్చి నమస్కరించారు. బయలుదేరుతుండగా చిత్ర గౌరమ్మ చేతిలో ఒక చిన్న బాక్సు ఉంచింది. ఇదేమిటే? అమ్మా, ఇది నగలు ఉంచుకునే పెట్టే. నగలతో ఇచ్చేంత ఐశ్వర్యం నాకు లేదు. నా బతుక్కి మార్గదర్శకం చూపిన పుణ్యాత్ములు మీరు అంది. వెండి ఆభరణాలు పెట్టే చాలా అందంగా ఉందనుకుంది గౌరమ్మ. వెంటనే ఆవిడ మనసులో భర్త రూపం మెదిలింది. ఆయన పేదవాడైనా ఎంతమందికి బ్రతుకుదారి చూపించారో కదా అనుకుంది గౌరమ్మ. ఆ రోజు సెలవు దినం. శేఖర్ బయట కారు శుభ్రం చేసుకుంటున్నాడు. ఉమా జమునను పలకరించడానికి వచ్చింది. గౌరమ్మ రూములో ఉంది. వాళ్ళిద్దరూ హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఉమా, మీ మరిది వచ్చాడన్నావు, ఉన్నాడా వెళ్ళాడా? మొన్ననే వెళ్ళాడు. ఇక్కడ 1 రోజులున్నాడు. అతగాడికి చేసి పెట్టలేక నా ప్రాణాలు పోయాయనుకో. మాకు మాదే అయిన జీవితం అలవాటైంది. వారానికి సరిపడా ఒకేసారి వంట చేసి ఫ్రిడ్జ్లో పెట్టి రోజు టైంకి వేడి చేసుకొని తినటం అలవాటు. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి అది నచ్చదు కదా. మా మరిది అంతే. ఊరికి వెళ్ళి వదిన చద్దికూడు పెట్టిందని నలుగురితో చెప్పి యాగీ చేస్తాడు. అందుకే అతడికి రోజు వేడి వంట చేసి పెట్టేదాన్ని. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాడా అనిపించేదంటే నమ్ము. ఏమో బాబు, ఎక్కువ రోజులు ఇంట్లో చుట్టాలుండటం నాకేమాత్రం నచ్చదు అంది ఉమా. నువ్వు చెప్పింది నిజమేనే ఉమా. ఏదీ అతిగా ఉండకూడదు. ఇక్కడి నుంచి వాళ్ళకి ఏవో కొన్ని డాలర్లు పంపించి పారేస్తే మంచి పేరుంటుంది. ఎంతో మర్యాదగా కూడా చూస్తారు. కానీ అయ్యో పాపమని ఇంట్లో పెట్టుకున్నామో విరసాలు దెప్పి పొడుపులు ప్రారంభమవుతాయి. అందుకే నాకు కలిసి ఉండటం ఇష్టం లేదు. అయితే నాకు నీలాగా ఇండియా నుంచి వచ్చిపోయే వారి బాధ లేదు. మా మరిది చిన్న ఉద్యోగంలో ఉన్నాడు. ఇక్కడికొచ్చే ఆర్థిక స్తోమత అతగాడికి లేదు. ఆడపడుచు భర్తకు బ్యాంకులో మంచి ఉద్యోగమే, కానీ ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. ఇక్కడకు ఏవో ట్రైనింగ్లంటూ రావటం పోవటం చేశారో మునిగిపోయామే అనుకో. గౌరమ్మకి నిద్ర పట్టటం లేదు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు స్పష్టంగా వినిపించాయి. జమున మాటల ద్వారా ఒకటంటూ స్పష్టమైంది. సురభి భర్త సురేష్ని ఇక్కడ పెట్టుకొని చదివించదు. పోతే శేఖర్ భార్యను ఎదిరించి చెల్లెలి భర్తను తెచ్చి పెట్టుకోడు. అంత ధైర్యం వాడికి లేదు. గిరి స్వభావం అలా కాదు. తనకు తోచింది తాననుకుంది చేసి తీర్తాడు. ఎవరొడ్డొచ్చినా లెక్క చెయ్యడు. ఒక విధంగా శేఖర్ చేసేదే సరి. ఇలాంటి దూరదేశాల్లో అయిన వాళ్ళు ఉండరు. కాబట్టి భార్యకు భర్త, భర్తకు భార్య ఒకరినొకరు అనుసరించుకుపోతేనే సంసారం హాయిగా సాగుతుంది. ఒంటరితనపు బాధ, పోట్లాటలు వీరి మధ్య ఉండకూడదు. ఇండియాలో భార్యతో పోట్లాడి వచ్చిన కొడుకును తల్లి ఆదరిస్తుందే కానీ నువ్వు చేసింది తప్పు, ఇంటికి వెళ్ళి సర్దుకొని కాపురం చెయ్యి అని వెనక్కు పంపదు. అక్కడి సాంఘిక పద్ధతులు అంత బలంగా ఉన్నాయి, కానీ ఇక్కడ అలా కాదు కదా. అందుకే అమెరికాలో భారతీయ భర్తలు భార్యలు చెప్పినట్టు వినిపడుంటారు అని విశ్లేషించుకుంది గౌరమ్మ. సూక్ష్మగ్రాహి అయిన గౌరమ్మ ఇక్కడ పద్ధతులు, వాతావరణాన్ని, పరిస్థితులను ఆకలింపు చేసుకున్నారు. ఇండియాకొస్తే ఎంతో గౌరవ మర్యాదలు, వినయాలు నటించే జమునకు నిజంగా పెద్దలంటే అంత గౌరవం లేదని తెలుసుకున్నారు. చూలింత కట్టుకుంటుంది కదా అని 5,000 రూపాయలు పెట్టి పట్టుచీర, పచ్చని గాజులు తెచ్చిస్తే నిర్లక్ష్యంగా పక్కన పడేసింది. ఉగాది అనేది తెలుగువారికి అతి ముఖ్యమైన పండగ. ఆ పండగ కూడా ఎవరింట్లోనే జరుపుకున్నారే కానీ ఇంట్లో గుమ్మాలకి పసుపు పూసి కుంకుమ పెట్టలేదు. ఇండియాకొచ్చినప్పుడు ఎంతో ప్రేమ ఒలకపోస్తూ మాట్లాడే జమున ఇక్కడ మౌనంగానే ఉంటుంది. ఎంతో అవసరమైతే తప్ప మాట్లాడదు. ఉద్యోగంలో శేఖర్ చకాచకా సాఫల్యపు మెట్లు ఎక్కుతున్నాడు. అయినా అప్పటి ఉత్సాహం లేదు. అతనిలో ఎంతో మార్పు వచ్చింది. అతని స్నేహితుల పిల్లలు కొందరు పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ పిల్లలు కూడా కొందరు ఇక్కడ సంస్కృతి ప్రకారం నడుచుకుంటూ తల్లిదండ్రులకు బాధ కలిగిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కొక్కసారి శేఖర్కి తిరిగి ఇండియాకి వెళ్ళిపోదామనిపించినా జమున ససేమిరా అంటుంది.
ఆమెకు భారతదేశం పట్ల చిన్న చూపుంది. ఇక్కడ వ్యక్తిగత స్వాతంత్రానికి బాగా అలవాటు పడిపోయింది. అందరూ ఎలా బ్రతుకుతున్నారో నేను అలాగే బ్రతుకుతాను అంటూ నిశ్చింతగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. శేఖర్ స్నేహితుడు వెంకటేష్కు 13 సంవత్సరాల కూతురుంది. స్కూల్ నుంచి రావటం ఆలస్యమైనా, ఎవరితో ఎక్కడికైనా వెళ్తే భయపడిపోతూ ఉంటాడు. అతడు మధ్యతరగతి భారతీయ కుటుంబం నుంచి వచ్చినవాడు. తాను అశాంతిగా ఉండటమే కాక భార్య శాంతిని కూడా అశాంతి పాలు చేస్తున్నాడు. విసిగిపోయిన శాంతి శేఖర్ దగ్గర తన బాధ వెళ్ళగక్కుకుంటుంది. అందుకు వెంకటేష్, శేఖర్, రేపు నీ కూతురు టీనేజర్ అయిన తర్వాత అమెరికన్ పిల్లల్లా డేటింగ్కి వెళ్తే నువ్వేం చేస్తావో చెప్పు. తలుచుకుంటేనే కంపరంగా లేదు. మనమంతా మధ్యతరగతి సంప్రదాయ కుటుంబంలో హద్దులెరిగి పెరిగిన వాళ్ళం అని నిలదీస్తున్నప్పుడు జమున మాత్రం అడ్డొస్తూ, అప్పటి సంగతి కదా, ఇప్పటి నుంచే తలబాదుకోవడం ఎందుకు? అంత తెగిచ్చే స్థితికి వచ్చినప్పుడు 4 తగిలేస్తే సరి అంది. కానీ శేఖర్ జమునతో ఏకీభవించలేదు. జమున బిడ్డ చిన్నదిగా ఉన్నప్పుడు రంగురంగుల గ్లౌన్లు వేసుకొని అమెరికన్ల భాష నేర్చుకుంటూ వారునే అనుసరిస్తున్నప్పుడు మనమందరం ఎంతో గర్వంగా ఫీల్ అవుతాము. వాళ్లతో పాటు స్కూల్కి వెళ్ళినప్పుడు మురిసిపోతాము. కానీ టీనేజ్ వచ్చిన తర్వాత అమెరికన్లలా విచ్చలవిడితనము డేటింగ్లో అంటే మాత్రము అడ్డుకుంటాము. అప్పుడు భారతీయ సాంప్రదాయాలు పాటించమని ఒత్తిడి తెస్తాము. ఇలా 2 రకాల సాంప్రదాయాలు అనుసరించటము పిల్లలకు సాధ్యమవుతుందా? వాళ్ళు పెరుగుతున్న వాతావరణ ప్రభావమే వారి మనసుపై పనిచేస్తుంది. అలాగని మీ కూతుర్ని డేటింగ్లకు చేయమంటారా అని అంది జమున. అది కాదు జమున, నీకు పరిస్థితి గురించి ఎనలైజ్ చేశానంతే. కొంతకాలము అమెరికన్ దృష్టిలో, మరికొంత భారతీయ దృష్టిలో పిల్లల్ని పెంచటం సాధ్యం కాదు. ఇలా ద్వంద్వ మనస్తత్వం ఉండటం వల్లే వెంకటేష్కు నేడి పరిస్థితి ఏర్పడింది. జమున ఉద్యోగంలో చేరవలసిన రోజది. ఫీడింగ్ బాటిల్లో పాలు, జ్యూస్ బిడ్డకు పట్టే విధానాన్ని అత్తగారికి వివరించింది. చిన్న బిడ్డకు తల్లిపాలు అవసరమమ్మా అని ఉండలేక అనేసింది గౌరమ్మ. అత్తయ్య, నా పాలే తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను, దాన్ని వేడి చేసి పట్టండి. ఈ కొత్త పద్ధతి ఏమిటో గౌరమ్మకి అర్థం కాలేదు. అలా వద్దమ్మా, నీవే మధ్యాహ్నం ఒకసారి వచ్చి పట్టి వెళ్ళు. విను రోజు మధ్యాహ్నం ఆటోలో వచ్చి పాలు పట్టి వెళ్తూ ఉండేది. వినూత విషయం వేరు, ఇది ఇండియా కాదు అమెరికా, విసుగ్గా మొహం పెట్టి అంది జమున. ఏ తల్లి బిడ్డైనా ఏ దేశమైనా తల్లిపాలు ఒక్కటే అన్నది అవిద్యావంతురాలైన గౌరమ్మకి బాగా తెలుసు. శేఖర్, జమున ఆఫీసులకు వెళ్ళిపోయారు. ఇల్లంతా నిశ్శబ్దం, నీరసంగా ఉంది. గౌరమ్మకి ఈ వాతావరణం, పరిసరాలు భయం పుట్టేదిగా ఉంది. మానసి నిద్రపోతుంది. ఇంట్లో చేయవలసిన పనేమీ లేదు. వీధిలో ఎలాంటి శబ్దాలు లేవు. కూరగాయల బల్ల వాళ్ళ అరుపులు లేవు. పూలమ్మేవారి కేకలు కూడా లేవు. కాలమే నిలిచిపోయిందా అనిపించింది. సికింద్రాబాద్లో కూడా ఎవరి పనులకు వారు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు నిశ్శబ్దంగానే ఉండేది. కానీ ఆ నిశ్శబ్దానికి ఈ నిశ్శబ్దానికి ఎంతో వ్యత్యాసం ఉంది. అది మనసుకి హాయిని కలిగించే ప్రశాంతత అయితే, ఇది భయం పుట్టించేదిగా ఉంది. ఎవరైనా వస్తే బాగుండేది మాట్లాడికో అనిపించింది ఆమెకు. ప్రారంభంలో టీవీ, సూపర్ మార్కెట్లు, స్టోర్లు, అంగళ్ళు, రోడ్లు అద్భుతాలుగా కనిపించేవి. కానీ ఇప్పుడు అనాసక్తిగా అవే కదా అనిపిస్తున్నాయి. ఇదే హైదరాబాద్లో అయితే వినూత స్కూల్ నుంచి రాగానే తాను రామమందిరానికి వెళ్ళిపోయేది. అక్కడ తనలాంటి అత్తగారులు ఒకచోట చేరి తమ కోడళ్ల గురించి విమర్శించుకోవటం, చర్చించుకోవటంలోనే అధిక సమయం గడిపేవారు. తమ కాలంలో అత్తగారికి, ఆడపడుచులకి ఎంత తగ్గి ఒగ్గి ఉండేవాళ్ళు, ఎంత ఉత్తమ కోడళ్ళగా, ఇల్లాలుగా పేరు తెచ్చుకునేవారో ఉదహరించుకుంటూ నేటి కోడళ్లను, వాళ్ళ తెగింపుతనాన్ని ఎండగట్టడం లాంటి మీటింగులతో ఇట్టే కాలం గడిచిపోయేది. ఇంటికి వచ్చేసరికి వినూత వేడివేడిగా కంచంలో భోజనం వడ్డించేది. భోజనం ముగించి నేరుగా మంచంపై నడుం వాల్చేది. ఇక్కడ అలా కాదు. శేఖర్, జమున అలసిపోయి వస్తారు. కానీ అక్కడ కూడా వినూత అలసిపోయి వచ్చేదా ఏమో, అంత గమనిస్తేగా. ఇంటికి రాగానే మైక్రోవేవ్లో వంట పదార్థాలు వేడి చేసి భోజనం చేస్తే ఆ రోజు ముగిసినట్టు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆదివారం కోసం 1000 కళ్ళతో ఎదురు చూడాలి. శనివారం, ఆదివారం రోజు శేఖర్ కొందరు భారతీయులింటికి పిలుచుకు వెళ్తూ ఉంటాడు. వారమంతా ఉద్యోగంలో అలసిపోయిన జమున రెస్ట్ తీసుకుంటానంటూ వచ్చేది కాదు. కొన్ని ఆదివారాల్లో శేఖర్ కారు శుభ్రం చేసుకోవటము, మొక్కలు, లాన్లు సరిచేసుకోవడం లాంటి పనుల్లో మునిగిపోతాడు. ఊరి వాళ్ళెవరైనా వస్తే బాగుంటుందని అనిపించినా ఈ దూరపు దేశాల్లో ఈ కొంపకి ఎవరొస్తారులే అని అనిపించేదంతలోనే. సికింద్రాబాద్లో అయితే ఇంటికి ఎవరో ఒకరి రాకపోకలు, సదా కాలక్షేపం ఉంటూ ఉండేది. భర్త విద్యార్థుల్లో, కిరి స్నేహితుల్లో, చుట్టాలో ఇలాంటి సందడే సందడి. స్వతహాగా గౌరమ్మ మితభాష అయినా ఆమెకు బంధువులు కావాలి. ఏ వేళలోనైనా సరే ఎవరికైనా ఇంటికి వస్తే
ఏమాత్రం చిరాకు పడకుండా అప్పటికప్పుడు వంట చేసి వడ్డిస్తూ ఉండేది. ఎవరైనా కొంచెం పొగిడితే చాలు, సంతోషానికి హద్దులుండేవి కావు. ఈ కాలంలో కూడా మీలాగా ఆదరించేవారు ఎంతమంది? నిజంగా మీరు సాక్షాత్ అన్నపూర్ణే అనంటే చాలు, తనకై అట్టే పెట్టుకున్నది కూడా ఇచ్చేస్తూ ఉండేది. ఒక్కొక్కసారి వినూత అత్తగారి ఈ ధారాళతనాన్ని, ఖర్చును తట్టుకోలేకపోయేది. అయినా గౌరమ్మ ఖాతరు చేసేది కాదు. అమెరికాలో ఒకరింటికి వెళ్ళాలన్నా, ఎవరినైనా ఇంటికి పిలవాలన్నా 40 మైళ్ళు. అది ఇక్కడ దగ్గర కింద లెక్క. ఇలాంటి పరిస్థితిలో ఒకరోజు శేఖర్, అమ్మా, నా ఫ్రెండ్ ఒకడు రాధాకృష్ణ మన హైదరాబాద్ వాడే, భార్య కూతురితో 4 రోజులు ఉండటానికి వస్తున్నాడు. నీకేం ప్రాబ్లం ఉండదు కదా అన్నాడు. నాకు మాత్రం సెలవు లేదు. అంతేకాక అందరికీ వంటలు చేసి పెట్టడం నా వల్ల కాదు. అయినా ఇప్పుడేం ముంచుకుపోయిందని రావటం? దిగటానికి హోటల్సు లాడ్జులు లేవా? ఉన్నవాళ్లేగా, ఇక్కడికి వెతుక్కుంటూ రావడం ఎందుకు అంది జమున. రానీలే జమున, నేను వంట పనంతా చేస్తానుగా అన్నది. మనసులో మాత్రం ఇంత పెద్ద ఇల్లు పెట్టుకొని వాళ్ళని హోటల్లో ఉండమనటానికి దానికి నోరెలా వచ్చింది అనుకున్నది మనసులోనే. పైకనే ధైర్యం లేదు కాబట్టి. అంటే పడుండటానికి వినూత కాదు, ఈమె డాలర్ కోడలు.